ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. టీసీఎస్ 12,000 ఎంప్లాయీని లే ఆఫ్ చేసినట్లుగా ప్రకటించింది. సో ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ లే ఆఫ్ అనమాట. సో ఎవరికైనా ఒక జాబ్ చేసేటువంటి ఒక ఎంప్లాయీ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, సో సడన్గా ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు సో లైఫ్లో సర్ప్రైజెస్ ఆర్ రియల్. ఇలాంటిది అది కూడా ఒకటి. ఇంతకుముందు కోవిడ్ చూసాం. సో కాబట్టి ఇలాంటి టైమ్స్లో మనం ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లాంటివి జరిగినా కూడా ఒడిదుడుకులు సో లైఫ్లో వాటికి సంబంధించి పిల్లల స్కూల్ ఫీజు ఉండొచ్చు, ఆ తర్వాత లైబిలిటీస్ ఏమైనా ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలి? సడన్ ప్లాన్ కదా ఇదంతా కూడాను. సో కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎలా మీరు లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలి, అదేవిధంగా ఎలా మనీ సేవ్ చేసుకుని ముందు అడుగు వేయాలన్నది సంబంధించి ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, డూయింగ్ గుడ్. యా, సో అదే టీసీఎస్ సడన్ గా 12,000 మంది ఎంప్లాయీస్ ని తీసేసింది. న్యూస్ చూసాను. యా, సో ఈ చాలా కంపెనీస్ కూడా ఇదే బాటలో ఉన్నాయి ప్రెసెంట్. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఒక ఎంప్లాయీ హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళకి చాలా లయబిలిటీస్ ఉంటాయి. సో ఎలా మేనేజ్ చేసుకోవాలంటారు, ఏంటి? యా, యాక్చువల్గా ఇది ఇప్పుడు న్యూస్ చూస్తున్నాం. అంటే ఒక ఎంప్లాయీగా ఒక వ్యక్తి షూస్ లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే ఎంత మదన పడుతుంటాడో ఆలోచించండి మీరు. ఇది ఎవరికైనా జరగవచ్చు కదా. అవును. సో ఎగ్జాక్ట్లీ నేను నా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే ఒక ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐ వాజ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ సిన్స్ 2015. డే 1 నుంచి నేను చెప్పేది అందరికీ ఇదే. బాబు రేపు పొద్దున ఏమైందో ఎవరికి తెలియదు. మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ ఒకప్పుడు మన చిన్నప్పుడు ఏమనుకునే వాళ్ళం, ప్రభుత్వ ఉద్యోగం అంటే బిందాస్, పెన్షన్ గ్యారంటీ, ఏ ఇబ్బంది లేదు, ప్రభుత్వ ఉద్యోగం మాత్రం కావాలి నాకు, ప్రభుత్వ స్కూల్స్ వద్దు, ప్రభుత్వ హాస్పిటల్స్ వద్దు, ఏదొద్దు, ప్రభుత్వ పథకాలు కావాలి, ప్రభుత్వ ఉద్యోగం కావాలి. ఎందుకు అంటే నాకు గ్యారంటీ అని ఉంటుంది అక్కడ. బట్ అలాంటి గ్యారంటీ అనే దాన్ని 2004 తర్వాత రిక్రూట్మెంట్స్ కి తీసేసింది గవర్నమెంట్ కదా. సో తీసేస్తే ఓన్లీ నీ జాబ్ గ్యారంటీ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ వర్కింగ్ యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్ ఏ ప్రాపర్ వే. లేదా పిచ్చి పిచ్చి పనులు చేసి తప్పు చేస్తే నిన్ను కూడా తీసేస్తారు. సో కనుక నువ్వు ఉంటే కూడా నీకు పెన్షన్ రాదు. సో ఆ గ్యారంటీ అనే పదం అనేది ఎక్కడ వర్తించకుండా పోయింది. నౌ కమింగ్ టు 2025. ఇప్పుడు 2025 వచ్చిన తర్వాత మనకు కాంపిటీషన్ పెరిగిపోయింది. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు 5 లక్షల మంది వస్తున్నారు. వీళ్ళందరికీ జాబ్ క్రియేషన్ చేయాలి. సో కంపెనీస్ ఏం చేస్తాయి, నాకున్న ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడం ఫస్ట్ చేసేది ఏంటి, కాస్ట్ కటింగ్ చేయాలి. కాస్ట్ కటింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేయాలి. సో ఇప్పుడు ఇదివరకు నేను లే ఆఫ్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ 45-50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని ఫస్ట్ టార్గెట్ చేస్తారు. హై ప్యాకేజ్ ఉన్న వాళ్ళని సెకండ్ టార్గెట్ చేస్తారు. ఈ హై ప్యాకేజ్ ఉండి నీ ఏజ్ ఎక్కువ ఉంటే ఫస్ట్ టార్గెట్ చేసేస్తారు. కనుక ఈ మెడ మీద కత్తి అనేది వయసు పెరిగిన కొద్దీ, ప్యాకేజ్ పెరిగిన కొద్దీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కనుక నేను నా ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన 2015 నుంచి ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెన్షన్ తీసేయడమే చూసాం కదా. కనుక ఎక్కడైనా సరే ఇది పాసిబిలిటీయే. రేపు ముందు జాబ్ కూడా గ్యారంటీ కాదు. కనుక మనము వర్షాకాలం వచ్చినప్పుడు డ్యామ్స్ నీళ్ళు ఎందుకు సేవ్ చేసుకుంటాం, ఎండాకాలం వాడుకోవడం కోసం. ఈ చిన్న ప్రకృతి సూత్రాన్ని మనం కూడా వాడుకోవాలి. నీకు ఆల్రెడీ నీకు శాలరీ వస్తుంది, 100 రూపాయలు ఎవరు వచ్చింది అంటే రేపు 15 రూపాయలు రేపటి కోసం దాచిపెట్టుకోవాలి. దట్ ఈస్ 15%. అట్లీస్ట్ ఒక 20%, 20,000 కుదరదా 15% దాచిపెట్టుకోవాలి. రేపు పొద్దున దాచిపెట్టుకొని దాన్ని ఫ్యూచర్ నీడ్స్ కోసం వాడుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఇంకోటి ఏమొచ్చింది అంటే, మన పేరెంట్స్ జనరేషన్ వాళ్ళ లైఫ్ స్పాన్ ఆఫ్ జాబ్ ఎంత ఉండేది, యాక్టివ్ లైఫ్ 60, 65, కొన్ని ప్రొఫెషనల్ దాంట్లో 60+ ఉండేది. ఆ తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత 60 to 70 వాళ్ళ పోస్ట్ రిటైర్మెంట్ ఏజ్ అనుకుంటే, ఆ 10 years వాళ్ళు నేను 60 ఏళ్ళు కష్టపడ్డాను, నేను ఇంత చేశాను, పిల్లల్ని సెట్ చేశాను, ఇప్పుడు నేను హ్యాపీగా కృష్ణారాం అనుకుంటూ ఏదో కాలక్షేపంగా గడిపేస్తాను, ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్తో గడిపేస్తూ అలా గడిపేస్తానని ఒక ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు ఏమైపోయింది, ఈ జనరేషన్లో యాక్టివ్ లైఫ్ స్పాన్ వచ్చే 60 నుంచి 50 తగ్గిపోయింది. ఈవెన్ ఇప్పుడు కరెంట్ జనరేషన్ యంగ్స్టర్ని జెన్జీని అడిగితే వాళ్ళు ఏమంటారు, అసలు 50 కూడా యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. 40-45 లోపలే రిటైర్మెంట్ అంతే. దానికి ఫైర్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, రిటైర్ ఎర్లీ. నా పీపీటీ పేరు కూడా అదే, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, రిటైర్ ఎర్లీ. సో ఇది అందరికీ కొత్త యంగ్ జనరేషన్కి అయితే 40+, 45. మన జనరేషన్కి అయితే హూ ఆర్ రైట్ నౌ 45, ఆ ఏజ్ మన ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ 50
ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ అనుకుంటున్నారు. ఓకే 50 అనుకుంటే ఆ 50 తర్వాత మీ యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? ఇంకా ఒక 75 దాకా మనం బ్రతుకుతాం అనుకుంటే 25 years అయిపోయింది. అప్పుడేమో మన పేరెంట్స్ ఏమో 60 దాకా యాక్టివ్ లైఫ్, 10 years రిటైర్మెంట్ లైఫ్ ఉండేది. ఇప్పుడేమో 10 years తగ్గింది యాక్టివ్ లైఫ్. అంటే మన పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ 10 పెరిగినట్టే కదా. కనుక అది పెరిగింది, మన లైఫ్ స్పాన్ పెరిగింది కదా. ఇప్పుడు 75+ కూడా హ్యాపీగా బతికేస్తారు 75-80 వరకు. అంటే మీరు 50 కనుక రిటైర్ అయితే 30 సంవత్సరాలు బతకాలి. ఫర్గెట్ అబౌట్ యువర్ లే ఆఫ్స్. నీ 50 తర్వాత 30 years లైఫ్ ని నువ్వు ఎలా లీడ్ చేస్తున్నావు? డూ హ్యావ్ ప్లాన్ ఫర్ దట్? అవన్నిటికీ ప్లాన్ ఉండదు. అన్ని ప్లాన్ లేకపోగా ఇలాంటి సడన్ సర్ప్రైజెస్ వస్తే ఇంకా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే. కానీ ఎవరికి స్పృహ ఉండట్లేదు. ఇప్పుడు నేను వచ్చే ముందు కార్లో ఒక అతను నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇదే డిస్కస్ చేస్తున్నాడు. అయితే డిస్కస్ చేస్తున్నాడు, మీరు ఎంతకాలం, మీ ఏజ్ ఆల్రెడీ 45 కదా, హీ డోంట్ వాంట్ టు కంటిన్యూ హిస్ లైఫ్ ఆఫ్టర్ 3-4 years తర్వాత నేను పక్క రిటైర్మెంట్ డిసైడ్ అయిపోయాడు. మరి ఎందుకు చేయలేదు? మై ఫ్రెండ్స్ అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు, సేవ్ చేయాలంటే నాకు చాలా కారణాలు ఉన్నాయండి, నాకు వేరే ఉన్నాయి. అరే వేరే కారణాలు ఉండి వేరే అన్ని ఎక్స్పెన్సెస్ అంటే మేబీ ఈ మైట్ బి టెల్లింగ్ దట్ ఫ్యామిలీ ఎక్స్పెన్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ బర్డన్స్ అవ్వచ్చు, రెస్పాన్సిబిలిటీ రకరకాలు ఉండొచ్చు. సరే నేను చెప్పాను, సరే మీరు ఏవైతే చెప్పబోతున్నారో అవి ఫ్యామిలీ కారణాలు అంటే కరెక్ట్ చెప్పారు మీరు, ఫ్యామిలీ బర్డన్స్ ఎక్స్పెన్స్ చెప్తున్నాడు. ఇవి లేకుండా ఒక వ్యక్తిని చూపించండి నాకు, ఏ ఇబ్బందులు లేదు, అందరికీ బాగున్నా అని ఒక్కరిని చూపించండి నాకు. అవి ఉన్నప్పుడే కదా మనము దాన్ని ఓవర్కమ్ అవుతూ రావాలి. ఇంకా అవి ఉన్నాయని చెప్పేసి మీరు ఇప్పుడు ఎక్స్క్యూజ్ చెప్పేస్తుంటే ఎవరిని మభ్య పెడుతున్నారు? మీరు మిమ్మల్ని మీరే మభ్య పెట్టుకుంటున్నారు. ఇదే చెప్పారు, ఒకసారి మీ గుండె మీద చేసుకొని నా వయసు ఇప్పుడు 45-40 వచ్చింది, ఒక 2-3 years లో నేను రిటైర్ అవుదాం అనుకుంటున్నాను, ఇంకా నా యాక్టివ్ లైఫ్ ఉండదు, కానీ నేను ఇప్పటిదాకా సేవ్ చేయలేదు, ఆల్రెడీ ఈ లెవెల్కి వచ్చేసాను, 45 సంవత్సరాలు గడిపేశాను నేను, ఇంకా నేను ఎందుకు చేయలేదు అంటే దానికి నాకు కారణాలు ఉన్నాయి. నా ఫ్యామిలీ బర్డన్స్, పిల్లల పెళ్లిళ్ళు, చిల్డ్రన్ మన ఇది ఫ్యామిలీ బర్డన్స్, తర్వాత సిస్టర్స్ మ్యారేజెస్, పిల్లలు, ఇవన్నీ అంటే ఇవి లేకుండా ఎవరు ఉండరు కదా. అవన్నీ ఉన్నప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారు అనేది దట్ ఈస్ వాట్ యు ఆర్. కనుక ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, నాకు ఎందుకే చేయలేదు అంటే మరి ఎవరిని మభ్యపెట్టడం చేస్తున్నారు, ఎవరిని ఎక్స్క్యూజ్ చేసుకోవడం చేస్తున్నారు. కనుక ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి. కొన్ని సమస్యలు ఒక వ్యక్తిని చూపించండి నాకు. కొన్ని సమస్యలు లేవు, నేను ఎంతా బాగున్నా అని ఒక్కరోజు అనుకున్నారు లైఫ్ లో, ఎప్పుడు ఉండవు. అలా ఉండకపోవడమే లైఫ్. కనుక ఇలాంటి వాటిలలో ఇలాంటి లే ఆఫ్ సమస్యలు ఏమున్నా సరే కూడాను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మస్ట్ అండ్ మ్యాండేటరీ. అది వచ్చిన తర్వాత మనము ఇది చేయడం కాదు. వర్షం వస్తుందని ముందే గొడుగు పట్టుకోవాలి. వర్షాకాలం ఉన్నప్పుడు నీళ్లు పట్టు పెట్టుకుంటే ఎండాకాలం పనిచేస్తాయి. డ్యామ్స్ అవేగా నేర్పించేది మనకు. అది ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే అయితే తప్ప మనము అవి కాకుండా సమస్య వచ్చినప్పుడు నేను వర్షం వస్తే గొడుగు పట్టుకుంటా అంటే కుదరదు. బయటకు వెళ్తే వర్షం వస్తుందేమని ముందే గొడుగు పట్టుకోవాలి. సో మీరు సేఫ్ అవుతారు. అది ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ ఎక్కడైనా సరే ఈ స్పృహ లేకపోతే ఇలాంటి సడన్ సర్ప్రైజ్లలో చాలా మందికి హార్ట్ అటాక్ కూడా వస్తుంది. ఆబ్వియస్లీ. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఏం చేయగలరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అసలు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేదని చెప్పి అనుకుందాం, దానికి సొల్యూషన్ లేదు. సఫర్. తను ఇంతకాలం నుంచి చేయని పనికి ఇప్పుడు అనుభవించాలి. దానికి ఏం చేయాలి అంటే నీకు డబ్బులు అయిపోయాయి, జీతం రాదు, నాకు ఎలా అంటే ఇంకా ఆన్సర్ లేదు ఎవరి దగ్గర. ఎవరి ఆన్సర్ చెప్పగలరు చెప్పండి? మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఎవరి దగ్గర లేదు. అప్పుడు ఏం చేయాలి? అప్పటిదాకా ఏం చేసి ఉంటారు అసలు చాలా మంది తీసుకెళ్ళి ఈ 45 years ఎంప్లాయీ లైఫ్ స్పాన్ అంతా ఒక 2-3 ప్లాట్లు కొంటారు. ఎందుకు? సొసైటీలో చూపించుకోవడం కోసం. పియర్ గ్రూప్ ప్రెషర్, భార్య చెప్తూ ఉంటుంది, ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ట్రాప్. ఎగ్జాక్ట్లీ. ప్లాట్లు కొంటారు. ఈ ప్లాట్లు కొనేటప్పుడు ఏం చేస్తారు? నా బడ్జెట్ 10 లక్షలు అయితే లోన్ ఇంకో 10 లక్షలు తీసుకుని 20 లక్షలు కొంటారు. ఎందుకు? ఆ అమ్మే ఏజెంట్ ఏం చేస్తాడు? మీకు 10 లక్షలతో చిన్న ప్లాట్ వస్తుంది, ఇప్పుడు ఇంకొక డిస్కౌంట్ ఉందనో ఇంకోటనో 20 లక్షల ప్లాట్ కడతాడు. నా బడ్జెట్ అంతా 10 లక్షలే, మరి మిగతా 10 లక్షలు లోన్ తీసుకుంటా. సడన్ గా లే ఆఫ్ అయింది, ఎవరు కట్టాలి లోన్? ఆబ్వియస్లీ. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయింది అని అంటున్నారా? దానికి కారణం ఏంటి? మేజర్ గా మార్కెట్ లో డిమాండ్ లేకపోవడం. డిమాండ్ ఎందుకు లేదు అంటే జనాల దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఎందుకు లేవు అంటే ఇలాంటి భయాలు సడన్ గా స్టార్ట్ అయినాయి లాస్ట్ 2 years నుంచి. అండ్ గవర్నమెంట్ స్పెండింగ్ లేదు. అంటే అక్కడ క్రయ విక్రయాలు జరగట్లేదు, బయింగ్ సెల్లింగ్ జరగట్లేదు. జరగకపోవడం కారణం ఏంటి? డబ్బులు లేవు. అంటే ఇప్పుడు ఒక వస్తువు ధర పెరగడానికి కానీ తగ్గడానికి కానీ సప్లై ఆర్ డిమాండ్ రీజన్ ఉంటుంది. టమాటాలు విపరీతంగా వచ్చేసాయి మార్కెట్ లోకి, సప్లైస్ పెరిగిపోయాయి, కిలో 10 రూపాయలు అయింది. టమాటా దొరకట్లేదు, కిలో 100 రూపాయలు అవుద్ది. ఇక్కడ సప్లై డిటర్మైన్ చేస్తుంది ప్రైస్ ని. వేర్ యాజ్ ఒక ల్యాండ్ ప్రైస్ ఎవరు డిటర్మైన్ చేస్తారు? డిమాండ్. సప్లై కాన్స్టెంట్ ల్యాండ్ కి. సో నాకు కావాలి అందరు ల్యాండ్ ఎగబడుతుంటే ధర పెరిగిపోద్ది. ఒక 3 years వరకు అదే చూసాం మనం. సడన్ గా ప్రైస్ పెరగడం అయిపోయింది. ఎందుకు అంటే డిమాండ్ లేదు. ఎందుకు లేదు అంటే అలా డబ్బులు లేవు, నేను కొనదలుచుకోవట్లేదు. ఇప్పుడు నాకు నార్మల్ గా ల్యాండ్ కొనే ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ నేనే నా ఫుడ్,
నా లైఫ్, నా పిల్లలు, నా ఇది ఇక్కడ సరిపోయింది డబ్బులన్నీ. అవును. ఎందుకు అంటే నేను ఇంకా ఎక్స్ట్రా ఖర్చు పెడితే నాకు వస్తే రావో, జాబ్ ఉంటుందో ఉండదో, ఏఐ వచ్చిన తర్వాత నా జాబ్స్ ఉంటాయా లేవా, ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్స్ వేసి జాబ్స్ తీసేసి రకరకాల జరుగుతున్నాయి కదా, True. ఇవన్నీ ట్రాప్ లో పడిపోతుంటారు. Mhm. కనుక ఎవరికి వాళ్ళు డబ్బులు సర్దుకుంటున్నారు, అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచించట్లేదు. సో డిమాండ్ తగ్గిపోయింది. మరి ఇది ముందు ఊహించావా నువ్వు? ఊహించలేదు. 3 ఏళ్ల క్రితం అంతా బాగుంది కదా అని చెప్పేసి 10 లక్షల బడ్జెట్ ఉండి ఇంకో 10 లక్షల లోన్ తీసుకొని ప్లాట్ కొన్నావు. ఇప్పుడు అమ్మగలవా? లేదు. ఈ ప్లానింగ్ ఉండదు. ఇవేవి లేకపోగా సడన్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఎదుర్కోవాలో ప్లానింగ్ ఉండదు. సో కనుక దీనికి ఈ జాబ్ లే ఆఫ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. దీనికి ముందు నుంచి మీరు ఈ జాబ్ కెరియర్ స్టార్ట్ అయిన రోజు నుంచి ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. లేదా అట్లీస్ట్ మీకు ఈ స్పృహ కలిగినప్పుడు మీకున్న దాంట్లోంచి మీరు సపోజ్ నేను 15% చెప్పా కదా, కానీ ఆల్రెడీ 40 years దాటిపోయింది, చేయలేదు. సో యూ హ్యావ్ టు పే ద పెనాల్టీ, దట్ ఈస్ డిలే కాస్ట్. సో మీరు 15% సరిపోదు, 30%, 40% పెట్టాల్సిందే. ఫర్ దట్ యూ హ్యావ్ టు కాంప్రమైజ్ యువర్ లైఫ్ స్టైల్, కాంప్రమైజ్ యువర్ ఎక్స్పెన్సెస్. అంతే, ఆప్షన్ లేదు ఇక. సో మీరు అలా కాకుండా ఇంకొక ఆప్షన్ లేదు. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ప్లాన్. అట్లీస్ట్ ఈ వీడియో చూసాక నీకు కొంచెం స్పృహ వచ్చి మీరు కనీసం నేను ఇప్పటి నుంచే ప్లానింగ్ చేయాలి, రేపు నా ఉద్యోగం పోతే ఎట్లా అనే పరిస్థితితో మెలకు ఉంటే మన యొక్క ఈ ప్రయత్నం సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా మంచి విషయం అయితే చెప్పడం జరిగింది. సో గైస్, అందరికీ అర్థమైంది కదా, మనం రెగ్యులర్గా ఫినాన్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాము. ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత, అదేవిధంగా జాబ్ వచ్చిన వెంటనే మీ యొక్క ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేసేసేయండి. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.